నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీకు మంచి హెల్తీ డ్రింక్ అయితే చూపిస్తాను. వేసవిలో మన శరీరానికి చాలా చలువ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట. వీడియో చివరి వరకు చూసేయండి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 7-8 బాదం వరకు వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా బాదం వేగిన తర్వాత 7-8 వరకు జీడిపప్పు బద్దలను వేసుకోవాలి. జీడిపప్పుని బాదంని డ్రై రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నానండి. ఈ 2 గ్లాసుల నీళ్ళని మరిగించుకోవాలి. మూత పెట్టి మరిగిస్తే ఒక 2 నిమిషాల్లో మరిగిపోతాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. మన వంటికి వేసవిలో సగ్గుబియ్యం చాలా చలువ చేస్తుందండి. అందుకనే ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుంటే మనకి 2 నిమిషాల్లోనే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. చూసారు కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత వేస్తే వెంటనే 2 నిమిషాల్లోనే ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఈ మాత్రం అయితే సరిపోతాయి. ఇందులోనే ఒక గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకుంటున్నానండి. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే ఒక గ్లాసు పాలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు ఒక్క పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని బాదం జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే పౌడర్ అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, పాలు కూడా మరుగుతున్నాయి. ఇలా ఒక్క పొంగు వచ్చి మరిగితే సరిపోతాయండి. ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పుని పొడిని యాడ్ చేసేసుకొని ఒకసారి ఉండలు కట్టకుండా తిప్పేసుకోవాలి. ఇందులో ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ స్వీట్ ఉంటేనే బాగుంటుంది. బెల్లం కరిగేంత వరకు కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. వేసవిలో ఎండ తాపాన్ని తట్టుకొని ఒంటికి చలువ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ డ్రింక్ని. చూసారు కదా, ఇప్పుడు ఈ బౌల్ని పూర్తిగా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేదు, చల్లగా తాగడం ఇష్టం లేదు అనుకుంటే బయటనే ఉంచేసుకొని చల్లగా అయ్యేంత వరకు ఉంచేసుకోండి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి. నేనైతే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి. చూసారు కదా, గంట తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి చక్కగా చల్లగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనకు నచ్చిన ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కిస్మిస్ అలాగే అరటిపండు యాపిల్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, నేనైతే ఈ 3 రకాలు యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు చల్లగా ఉన్న దానిలో ఈ ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. మీరు చల్లగా ఇష్టం లేదు అనుకుంటే మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే సర్వ్ చేసేటప్పుడు ఈ ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని సర్వ్ చేసేసేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి బాడీకి చలువ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.